నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం శని గోచార రీత్యా పూర్వభద్ర నక్షత్రం నుంచి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి మారబోతున్నాడు. అయితే ఈ శని గోచారం అనేది ఖచ్చితంగా మళ్ళా ఇంపాక్ట్ ఇస్తుందండి. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జాతకాలను ప్రభావితం చేసేది మెయిన్ శని యొక్క గోచారము, రాహుకేతువులు, గురువు అని చెప్తుంటాం మనం. అయితే వీటిల్లో మెయిన్ ఏంటంటే శాటర్న్ నక్షత్రం మారినప్పుడు కానీ, గురువు కానీ, రాహుకేతువులు కానీ నక్షత్రం ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి మారినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం వల్ల మన యొక్క జాతకంలో ఖచ్చితంగా జరుగుతున్న దశ అంతర్దశానాదులు కానీ ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు, లేదు వీటికి సంబంధించిన నక్షత్రాలు, ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శనిదేవుడి నక్షత్రం. సో ఈ శనిదేవుడి నక్షత్రాలు ఇంకా ఏమి ఉన్నాయి మనకి జాతక చక్రంలో? 27 నక్షత్రాల్లో పుష్యమి, అనురాధ. అంటే మీకు మీ జాతక చక్రంలో ఏదైనా ఏ ప్లానెట్స్ అయినా కానివ్వండి, ఈ పుష్యమి నక్షత్రంలో కానీ లేదా అనురాధ నక్షత్రంలో కానీ ఉన్నట్లయితే, లేదు ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండొచ్చు. అంటే మీకు చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే మీ మీన రాశి అంటారు. అలాగే కుజుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండొచ్చు, రాహు ఉండొచ్చు, కేతువు ఉండొచ్చు. సో ఈ 9 ప్లానెట్స్లో ఏ ప్లానెట్ అయినా కూడా ఈ యొక్క శనిదేవుని నక్షత్రాల్లో ఉన్నట్లయితే, మీకు ఆ దశ అంతర్దశలు జరుగుతున్నట్లయితే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా బాగా పనిచేస్తుంది. మీకు అసలు శనిదేవుడిది యొక్క దశ అంతర్దశ ఏమీ లేవండి, ప్రత్యంతర్దశలో కూడా ఏమీ లేదండి, మాకు గురు మహాదశ జరుగుతుంది, గురు మహాదశలో బుధుడి అంతర్దశ జరుగుతుంది అని అంటే, ఈ గురువు ఒకవేళ పుష్యమి నక్షత్రంలో ఉంటే లేదా అనురాధలో ఉంటే అప్పుడు కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. సో అందువల్ల ఈ గోచారం చాలా ఇంపార్టెంటు. భౌగోళికంగా చాలా మంచి మార్పులు తీసుకొచ్చే ఒక ట్రాన్సిట్ ఇది. డెఫినెట్గా మీరు మీ జీవితంలో పర్సనల్గా మీకు ఎక్కడైతే మీ మీనరాశి అనేది కేంద్రభావం అవుతుందో, కేంద్రభావం అంటే ఏంటి? 1, 4, 7, 10 అంటే మీన లగ్నం మీనరాశి వారికి, మిథున లగ్నం మిథున రాశి వారికి, కన్యా లగ్నం కన్యా రాశి వారికి, ధనుర్లగ్నం ధనుసు రాశి వారికి, వీళ్ళకి ఎక్కువగా ఈ ఫలితం అనేది ప్రాక్టికల్గా చూస్తారు. మిగతా వాళ్ళు చూడరా అని అంటే చూస్తారు, కానీ దాన్ని అనుభవం అంటే ఫీల్ అవ్వలేని పరిస్థితి, అంటే సాలిడ్గా. ఇంకొకటి, ఇది బేసిక్గా ఇది ఒక పాజిటివా నెగిటివా ఈ గోచారం అనేది డిపెండ్స్ అపాన్ మీ యొక్క దశ అంతర్దశను బట్టి. మీకు ఒకవేళ యోగకారక దశ అంతర్దశ జరుగుతుందనుకోండి మీ జాతకంలో, మీకు ఈ ట్రాన్సిట్ అనేది ఖచ్చితంగా మంచి ఫౌండేషన్ ఏర్పరుస్తుంది. ఎందుకంటే శని ఖచ్చితంగా మనకు తెలుసు ప్రాక్టికల్ ప్లానెట్, ఆయన 100% లేట్ అయితే చేస్తాడు కానీ ఖచ్చితంగా ఇచ్చే ఫలితం ఇచ్చే ఒక గ్రహం వచ్చేసి శని గ్రహమే. సో అందువల్ల ఏం చెప్తారు, మీకు ఈ శనిదేవుడు ఒకవేళ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ఆయన సొంత నక్షత్రం కాబట్టి ఈయనకి మోర్ పవర్ ఎక్కువగా ఉంటుంది 100%. ఈ ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శనిదేవుడు మీ జాతకంలో ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాలని యాక్టివేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం వాళ్ళు ఉన్నారు, 10th and 11th హౌస్కి ఆధిపత్యం అనమాట. మీకు దశమాధిపతి లాభస్థానాధిపతి అవుతాడు శనిదేవుడు. ఈయన ఇప్పుడు 12వ ఇంట్లో ఉన్నాడు గోచార రీత్యా, ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు వ్యాపార రీత్యా కావచ్చు, లేదు లాభాలు ఆర్జించే క్రమంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కావచ్చు, మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదండి ఇది నెగిటివ్ వేలో పోతే ఏంటి, హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క జబ్బును చూపించుకునే అవకాశాలు ఉంటాయి. పాజిటివ్ వేలోనే ఎక్కువగా ఎందుకు మాట్లాడాలని అంటే, మీకు ఇది ఒక్క గోచారమే అన్ని ఫలితాలు నిర్ణయించే అవకాశం లేదు. ఈ మిగతా 4 గోచారాలు ఉన్నాయి కదా, రాహు కేతువులు గురువు, వీటిల్ని పట్టి మనం అంటే ఈ యొక్క గోచారాలు మీకు ఫేవరబుల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది కొంచెం నెగిటివ్ అనేది తగ్గుతుంది. అందుకే గోచారం ఎప్పుడు కూడా ఒక గ్రహం బట్టే చూస్తే టక్కని ఈ ఫలితాలు ఆపాదించుకుని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు కూడా అన్ని రకాలుగా చూసుకొనే మనం ఒక కంక్లూషన్కి రావాలి. అయితే ఇప్పుడు మీకు మేషలగ్నం వాళ్ళకి బేసిక్గా మనం మాట్లాడుకుంటే, అసలు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క క్వాలిటీస్ ఏంటి? జనరల్గా ఇది అహిర్భూధన్యుడు అని ఒక అంటే ఒక పాముని, భూమి కింద ఉన్న పాముని మనకి దేవతగా తీసుకున్నారు. అంటే కన్సీల్డ్ ఒక నాలెడ్జ్, కన్సీల్డ్ ఒకవేళ జీవితంలో ఒక గోప్యత అనేది పక్కన పెడితే, నాలెడ్జ్ బిహైండ్ ది లైఫ్ ఏమైతే ఉంటుంది, ఈ లైఫ్ ఈక్వేషన్స్ ఏంటి, ప్రతి మనిషికి కర్మచక్రం అంటే ఏంటి, అంటే ఖచ్చితంగా ఈ భూమిలో నివసించే ప్రతి మనిషికి ఖచ్చితంగా, భూమిలో కాదు భూమిపై, ఈ భూమి మీద నివసించే మనుషులు ఎటువంటి కర్మలను ఆచరిస్తున్నారు, ఈ కర్మలన్నిటికీ కారణం ఏంటి,
కొంచెం డెప్త్గా లైఫ్ని శోధన చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులు ఏంటి, ఇప్పుడు ఈ కుండలిని శక్తి, ఈ మెడిటేషన్ ద్వారా దాన్ని జాగృతం చేయడం, తర్వాత లైఫ్లో తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకునే దానికి ఎక్కువగా ప్రయత్నించడం, ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడే విషయంలో ఉండడం, సో ధ్యాన సాధనలు కావచ్చు, ఇటువంటి వాటిని ఒక మనిషిని కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసే అవకాశం ఉంది. ఎనర్జీ అంటే ఒక రెజువనేట్ అవడం అంటారు. ఇప్పుడు మనం మెడిటేషన్ సెంటర్కి వెళ్ళామనుకోండి, ఒక రకమైన హ్యాపీగా ఫీల్ అయ్యే సంఘటనలు జరుగుతాయి. అంటే జనరల్గా వాళ్ళు కొంచెం రెజువనేట్ అవుతారు. ఈవెన్ బాగలేక హాస్పిటల్లో చేరినా అక్కడ కూడా మనం మళ్ళీ ఒకసారి మనల్ని జీవింపజేసేటట్టు చేస్తారు. కాబట్టి హాస్పిటల్స్ కూడా మనకి 12 ఇళ్ళే, టెంపుల్స్ 12 ఇళ్ళే. ఎక్కడైతే మనలో ఉన్న నెగిటివిటీ కావచ్చు, మనలో ఉన్న అలసత్వం కావచ్చు పోయి మళ్ళీ కొత్త ఎనర్జీని తీసుకొచ్చేది ఈ యొక్క 12వ భావమే. కాలపురుషుడి చక్రంలో మనకి 12వ భావం మీనం అవుతుంది. అందులో మీ మీనరాశిని మెయిన్ రూల్ చేసేది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రమే, అంటే మధ్యలో ఉంటుంది ఈ నక్షత్రం. అందువల్ల ఏం చెప్తారు, ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి లైఫ్ మీద జనరల్గా వీళ్ళు సొసైటీకి ఎక్కువగా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసే వ్యక్తులే అవుతారు. సొసైటీని పునర్నిర్మాణం చేసే విషయంలో వీళ్ళు ఎక్కువగా ఆలోచన పరులు అవుతారు. అది వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వల్ల కావచ్చు, సొసైటీకి చాలా ఉపయోగం ఉంటుంది అనేది కూడా మాట్లాడతారు. వీళ్ళకి జడ్జిమెంట్ క్వాలిటీ అనేది, అంటే వీళ్ళకి 2 తలల పాములాగా ఏదో చూపించారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు 2 వైపులా, అంటే కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, లేదు మరణం, జననం, ఈ విషయంలో ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విషయంలో ఆ మెకానిజం ఏంటి అనేది వీళ్ళు ఎక్కువగా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి కొంతమందికి కుండలిని శక్తి జాగృతం అవడం, తర్వాత కొంతమందికి ఒంట్లో పూనకం వచ్చినట్టు రావడం, కొంతమందికి ఏంటంటే ఒక స్పిరిచువల్ చిల్స్ అంటారు, ఒక టైప్ ఆఫ్ ఒళ్ళంతా కూడా చల్లగా అయిపోవడం, ఒకసారి సడన్గా ఒక రకమైన ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కనపడడం, కొన్ని ప్లేసుల్లో మనం గమనిస్తుంటాం. ఇవన్నీ వీళ్ళకి ఎక్కువగా ఈ టైంలో ఈ 100% ఛాన్సెస్ ఉంటాయండి, అవే అవకాశాలు ఉంటాయంటే ఈ గోచార రీత్యా ఈ శని ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండే వాళ్ళకి ఈయన ఎంతవరకు ఉంటారు, అక్టోబర్ 3 వరకు ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే. ఈయన మధ్యలో వక్రీకరించి మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రంలోకి రావడం, ఇవన్నీ ఉండనే ఉంటాయి. మళ్ళా అంటే ఖచ్చితంగా వక్రీకరించినప్పటికీ శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అక్టోబర్ 3 వరకు ఉంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతారు. సో ఈ అక్టోబర్ 3 వరకు జరిగే ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం అనే పాయింట్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఏంటంటే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంకి ఇది మనకి 26వ నక్షత్రం అవుతుంది. ఈ నక్షత్రానికి సంబంధించి 26 అంటే 8 న్యూమరాలజీ ప్రకారం కూడా శనిదేవుడి సంఖ్యకి పుష్యమి నక్షత్రం 8వ నక్షత్రం వస్తుంది. 17వ నక్షత్రం అనురాధ, 26వ నక్షత్రం మనకి ఉత్తరాభాద్ర. చూడండి ఎంత బాగా లింకప్ అయిందో, అంత బాగా శనిదేవుడు ఖచ్చితమైన జడ్జిమెంట్ ప్లానెట్ అంటారు ఇది. ఇతనికి ఇవ్వాలి జాతకంలో, ఖచ్చితంగా ఈయన ఏ భావంలో ఉంటే ఆ భావం ఫలితాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే అది మంచైనా చెడైనా, అంటే దానికి ఎలా అంటే శని ప్లానెట్ వచ్చి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాదు, లేట్ ప్లానెట్, కాబట్టి ఇది లేట్గా ఇస్తుంది ఫలితాలు. ఇప్పుడు 4వ భావంలో శని ఉన్నారనుకోండి, ఇతనికి గృహయోగం అనేది లేట్ అవుతుంది అనేది చెప్పచ్చు. ఒకవేళ లేదండి తులాలగ్నానికి 4వ ఇంటి అధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు కదా, అప్పుడంటే తొందరగా ఇవ్వచ్చు. డిపెండ్స్ అనమాట లగ్నం బట్టి. కానీ ఆయన ఇచ్చే ఫలితాలు స్లోగా ఉంటాయి డెఫినెట్గా, ఏ భావంలో అయినా సరే. కెరీర్ ప్లేస్లో ఉంటే కెరీర్ని రైజ్ చేయడంలో చాలా కష్టపడితే కానీ ఎప్పుడో ఇతనికి గుర్తింపు రాకపోవడం, అలాగనమాట. సో ఇప్పుడు మేషలగ్నం నుంచి మనం మాట్లాడుకుంటే, మేషలగ్నం మేషరాశి వారికి ఇది ఖచ్చితంగా 12వ భావం అనేది ఫారిన్ ప్లేస్, హాస్పిటల్ ప్లేస్, ఆశ్రమాల ప్లేస్. ఈవెన్ వాస్తురీత్యా చూస్తే, అంటే గృహంలో అయితే మనకి బాత్రూమ్, అంటే మనం ఉదయాన్నే పోయే బాత్రూమ్, మల విసర్జన చేసే ఒక ప్రదేశం అంటారు చూసారా, ఇదంతా కూడా 12th హౌస్కి సంబంధించింది. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం అక్కడికి వెళ్ళేసి రావడం, అక్కడే ఉండకుండా. సో అట్లాంటి ఒక ప్లేస్ 12వ ఇల్లు. ఈ 12వ ఇల్లు మీకు యాక్టివేషన్లో అవుతుంది కాబట్టి, మీ గృహంలో ఒకవేళ శని వక్రీకరించినప్పుడు మాత్రం మీరు ఆ టాయిలెట్స్ క్లీన్ చేయించడం, టాయిలెట్స్ కొత్తగా కట్టించడం ఇలాంటివి జరగచ్చు. బట్ ఈ టైంలో మాత్రం మీరు డెఫినెట్గా ఫిక్సేషన్ ఏంటంటే ఫారిన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తర్వాత స్పెండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక తీర్థయాత్రకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సముద్రంకి దగ్గరగా ఉన్న గుడికి కానీ ఏదైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు, ఒకవేళ మీరు జాతకం ప్రకారం మీ జాతకంలో అంటే 10వ భావానికి 11వ భావానికి ఆధిపత్యం వహిస్తున్నారు కాబట్టి ఈ రెండింటిని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి మీరు కర్మ అంటే మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసే విషయంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఎల్డర్ బ్రదర్ కానీ సిస్టర్స్ విషయంలో కూడా కొంచెం ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో కొంచెం ఖర్చులు ఉంటాయి. మీకు వృషభ లగ్నం వృషభ రాశి వారికి మాత్రం ఈ ట్రాన్సిట్ మీకు ఆయన మీకు యోగకారకుడు జనరల్గా ఆయన సొంత నక్షత్రంలో ఉంటున్నాడు. ఇది సూపర్గా ఉంటుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీ జాతకంలో గురు మహాదశో అందులో రాహు అంతర్దశ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఈ యొక్క గోచారం అనేది కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అంటే పాజిటివ్ ఫుల్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు, పాజిటివ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులు కూడా ఏదో ఒక రూపంలో వేరే దాంట్లోకి ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని అడిగి తీసుకెళ్ళిపోవడం జరుగుతాయి. ఇది బేసిక్గా ఏంటంటే జాతకంలో మీ యొక్క దశాంతర్దశలను బట్టి ఈ గోచారాన్ని కూడా మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే సహజంగా ఏంటి సార్, మనకి 11వ ఇంట్లో వస్తున్నారు, శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నారు, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అని అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇది ఎందుకంటే మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ లక్ ఎన్హాన్స్మెంట్ చేసే విషయంలో ఇది చాలా మంచి గోచారమే. మీరు ఖచ్చితంగా రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళని అవాయిడ్ చేద్దాము, వీళ్ళతో ఇంకా ఫిక్సేషన్ చేసుకుందాము అనే ఒక మైండ్ సెట్ కూడా రావచ్చు. ఎందుకంటే శని అంటే ఇది ట్రాన్స్ఫర్మేటివ్ ప్లేస్ అని చెప్పాను కదా మీనరాశిని. అందులో ఉత్తరాభద్ర నక్షత్రం అనేది బేసిక్గా మీలో ఉన్న ఆ యొక్క తర్జన భర్జన అంటారు చూసారా, వీళ్ళు ఉంచుకోవాలా లైఫ్లో రిలేషన్షిప్స్లో వీళ్ళతో మనం జర్నీ చేద్దామా లేదా, వీళ్ళు మంచి వాళ్ళ కాదా, ఇలాంటి తర్జన భర్జనలన్నీ కూడా జరుగుతాయి మీకు ఈ టైంలో. అవి కూడా అవకాశం ఉంది. తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎల్డర్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నా, ఎల్డర్ సిస్టర్స్ ఉన్నా, వాళ్ళ విషయంలో కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎప్పుడైనా సహజ పాపులు అనే ప్లానెట్స్, నైసర్గిక పాపులు అనేవి జీవకారకత్వాల విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాయి డెఫినెట్గా. అది ఏ భావంలో వచ్చినప్పటికీ ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు. ఇప్పుడు ఎల్డర్ ప్లేస్మెంట్ కదా ఇది. మీకు 11వ భావం అంటే ఏంటి, జ్యేష్ఠ సోదరమణులు అంటారు. సో అందువల్ల వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం కంగారు ఉంటుంది. తర్వాత డబ్బుల విషయంలో అంటే మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగా గైన్స్ ఇస్తాయి నైసర్గిక పాపులు. మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫోకసింగ్ ఎక్కువగా చేయాల్సిన అవకాశం ఉంది. డెఫినెట్గా చేస్తారు. అది చేయకపోతే స్లోగా ఉంది అని అనిపించచ్చు. బట్ మీరు ఇప్పుడు చేసే ప్రయత్నాలన్నీ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తాయి. ఎందుకంటే తర్వాత ఆయన లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి. సో అందువల్ల ఇప్పుడు సాలిడ్ ఫౌండేషన్ ఏర్పరచుకోవాలి మీరు జీవితంలో, కెరియర్లో. డెఫినెట్గా ఇక్కడి నుంచి అయినా మనం జీవితంలో ఒక ఫిక్సేషన్కి రావడం, ఏది సరైన కెరియర్ మనం చూస్ చేసుకోవడంలో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అవుతుంది మీకు. ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ 3 లోపల జరిగే అవకాశాలు ఉంటాయి. సో కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది బ్రేక్స్ ఉన్నాయి, ఏది మన కన్ఫ్యూజను, ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకునే సమయం అన్నమాట మిథున లగ్నం మిథున రాశి వారికి. ఇకపోతే దీంట్లో జీవకారకత్వాలంటే అనే పాయింట్లో మనం ఏం తీసుకోవాలి, మోకాళ్ళకి సంబంధించిన నొప్పులు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా చూసుకోవచ్చు. సో దాని పట్ల జాగ్రత్త వహించండి. పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజులు చేయండి, ఎక్కువగా వాకింగ్ అవి చేస్తుండండి. తర్వాత కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మీకు 9వ ఇంట్లో అవుతుంది. ఇది 9వ ఇల్లు అంటే మీ యొక్క గురువు, మీ యొక్క తండ్రి, మీ మెంటర్ అన్నా కూడా గురువే. తర్వాత మీ యొక్క లాంగ్ ట్రిప్స్, మీ హైయర్ ఎడ్యుకేషను, మీకు ఉన్నతమైన నాలెడ్జ్ మీకు లభించడంలో కానీ, ఈ సమయంలో మీరు బిలీఫ్ సిస్టమ్ని క్వశ్చనింగ్ చేయడం కానీ, ఇదంతా నిజంగా జ్యోతిష్యం అనేది కరెక్ట్గా నమ్మొచ్చా, లేదు దైవబలం అనేది 100% యాక్టివేట్ అవుతుందా లేదా, అటువంటి సంఘటనలు మీకు అనుమానాలు కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. అప్పుడు మీరు బాగా శోధన చేస్తారు. దానివల్ల మీకు ఈ టైం అనేది బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే సమయం. తర్వాత మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కంగారు పడడం అనేది జరుగుతుంది. ఒకవేళ అంతర్దశలు బాగలేకపోతే ఆయన విషయంలో సీరియస్ కూడా అవ్వచ్చు. సో అదొకటి ఆలోచించుకోండి. కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి ఇది తగిలింది. తర్వాత మీ యొక్క లక్ ఎన్హాన్స్మెంట్ చేసే విషయంలో ఇది కూడా పెద్ద ఫౌండేషన్ ఏర్పరుస్తుంది. స్లోగా ఉంటున్నట్టు అనిపిస్తుంది, బట్ నెక్స్ట్ మీ యొక్క ప్రొఫెషన్ ఎదగడంలో ఇది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది.
సో ఒక అమ్మవారి టెంపుల్కి, కాళికాదేవి టెంపుల్కి వెళ్ళడం వల్ల మీకు ఈ సమయంలో లక్ అనేది ఫేవర్ అవుతుంది డెఫినెట్గా. సో సింహలగ్నం, సింహరాశి వారికి మాత్రం ఇది అష్టమంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో. అంటే మీకు ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను, మిథున లగ్నం కానీ కర్కాటక లగ్నం కానీ ఈ శనిదేవుడు మీకు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో ఆ భావాలు యాక్టివేషన్లో అవుతాయి అనేది 100% మీకు ముందరే చెప్పున్నాను, చెప్పడంలో మర్చిపోయాను. సో వృషభ లగ్నం వాళ్ళకి ఎలాగైతే 9వ ఇంటి అధిపతి 10వ ఇంటి అధిపతి అయ్యాడో, అక్కడ మిథున లగ్నం వాళ్ళకి అష్టమాధిపతి, నవమాధిపతి. కాబట్టి వీళ్ళ యొక్క అంటే మీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కంగారు పడడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ లక్ ఎన్హాన్స్మెంట్ చేసుకునే అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎందుకు అనంటే బేసిక్గా ఇక్కడికి మీకు గురువు వస్తాడు కాబట్టి రేపు మే 14 తర్వాత. సో మనకి గోచారం అనేది ఇంతకు ముందే ఫస్ట్ చెప్పినట్టు ఈ మిగతా వాటిని కూడా చూసే చెప్పాలి. అయితే బేసిక్గా ఎవరిని యాక్టివేట్ చేస్తున్నారు అనే దానికో ఈ వీడియో అనమాట. ఇప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి, అష్టమాధిపతి. భార్య యొక్క హెల్త్ విషయంలో మీరు కొంచెం కంగారు పడడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత వ్యాపార రీత్యా మీరు కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి మీ జీవితంలో. పార్ట్నర్షిప్స్ అనేవి ఎంతవరకు ఉంచుకోవాలి, తీసేయాలనేది ఇక్కడ ఫిక్సేషన్ చేసేసుకుంటారు. సో సార్ట్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత దానికోసం వేరే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం, గైడెన్స్ తీసుకోవడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సింహలగ్నం, సింహరాశి వాళ్ళకి 6వ ఇంటి అధిపతి 7వ ఇంటి అధిపతి అయ్యాడు కాబట్టి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా జనరల్గా ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం ఈ పార్ట్లో ప్రాబ్లం ఉంది, ఇక్కడి నుంచి మనం కొంచెం ఉపవాసం ఉండాలి, కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. తర్వాత మనం రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన లైఫ్లో ఖచ్చితంగా ఈ హెల్తీ డైట్ ఏంటి ఇలాంటివన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అష్టమ భావాన్ని ఆయన ఎలాగో యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ రహస్య జ్ఞానం అంటే జ్యోతిష్యం కావచ్చు, లేదా ఏదైనా తంత్రమంత్ర విద్యలు కావచ్చు, లేదు ఏదైనా హాస్పిటల్స్కి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, మీకు ఖచ్చితంగా అంటే మీరు హాస్పిటల్స్లో జాబ్ చేసే వాళ్ళైతే ఇది మంచి టైమే. ఇది హాస్పిటల్స్ నడిపే వాళ్ళకి కావచ్చు, లేదా జ్యోతిష్కులకు కావచ్చు, లేదు భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఇది రైట్ టైమే. ఎందుకనంటే రేపు గురువు మారిన తర్వాత ఖచ్చితంగా ఇది రైట్ టైం అవుతుంది. సో ఓకే, ఇది ఫస్ట్ ఫౌండేషన్ అనమాట. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఈ యొక్క 6వ భావాన్ని 7వ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నందువల్ల 7వ భావం అంటే మీ భార్య, 6వ భావం అంటే హెల్త్. మీ భార్య యొక్క హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ హెల్త్ విషయంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే మీరు ఉద్యోగస్తులైతే డెఫినెట్గా మీరు కొంచెం ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంది. అంటే మీ కొత్త లైఫ్ స్టైల్ మారడం, వర్కింగ్ స్టైల్ మారడం, వేరే డొమైన్కి మారిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో కన్యా లగ్నం, కన్యా రాశి వారికి మాత్రం ఇది సప్తమంలో అంటే ఇక్కడ భార్య స్థానంలో మీకు 5వ ఇంటికి అధిపతి, 6వ ఇంటికి అధిపతి. 6వ ఇంటి అధిపతి 7వ ఇంట్లో ఉండడం అనేది కొంతమందికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీ భార్యకి ఒకవేళ టైం దశాంతర దశలు బాగుంటే మీ భార్యకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు బాగలేవు అంటే డైవోర్స్ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ దశాంతర దశను బట్టి ఉంటుంది. బట్ అయినా ఈ టైంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ శనిదేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి. మామూలుగా గోచార శని ఎప్పుడైనా లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చూస్తే రెస్ట్రిక్ట్ చేస్తాడు. ఒక చోట నుంచి మీరు ఏదైనా ఒక పని చేయాలి, ఏదైనా ప్లాన్స్ ఉన్నాయనుకోండి, ఏదో ఒక ఆటంకం కలిగి రెస్ట్రిక్ట్ చేస్తాడు. ఇక్కడే ఉండు, లిమిటెడ్గా ఉండు, కొంచెం డీప్గా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు పార్ట్నర్షిప్ విషయంలో కానీ భార్య విషయంలో కానీ మీరు డీప్గా ఆలోచించాల్సిన అవకాశం ఉంది ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే ఈ విషయంలో మీరు 100% కొంచెం బాగా ఆలోచించి శోధన చేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంది. హెల్త్ విషయంలో డెఫినెట్గా మీరు కూడా డైలీ వాకింగ్ చేయడం, ఖచ్చితంగా మీరు శివాలయం దర్శించడం. తర్వాత శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మీకు ఇంతకుముందు మీనరాశిలో ఉన్నప్పుడు చెప్పాను ఒక వీడియోలో, వేప చెట్టు గాలిని పీల్చడం, వేప చెట్టు ఆకుల్ని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం. సో ఇవి వేప చెట్టుని పూజించడం అనేవి కూడా మంచి రెమెడీస్గా చెప్తారు హెల్త్ బాగుండేదానికి. ఈవెన్ ఎవరికైనా ఏ లగ్నం వాళ్ళకైనా ఇప్పుడు ఈ శని ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే 100% ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నట్టు అనిపిస్తే ఈ వేప చెట్టు యొక్క రెమెడీ బాగా పనిచేస్తుంది మీకు. సో తులా లగ్నం, తులారాశి వారు అంటే మీకు కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా డెఫినెట్గా ఒక్కోసారి స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపారం విస్తరింపజేసే కొంతమందిని ఉద్వాసన పలకడం, కొంతమందిని జాయిన్ చేసుకోవడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి.
తులా లగ్నం తులారాశి వారికి మాత్రం ఈయన 6వ ఇంట్లో కాబట్టి సహజంగానే మంచి ఫలితాలు ఇస్తారని చెప్తారు. బట్ వర్క్ స్టైల్ విషయంలో, కొత్తగా లైఫ్ స్టైల్ మార్చుకోవడంలో, మీ దినచర్యలో మీ క్రమశిక్షణ ఇవన్నీ మారిపోతాయన్నమాట. 100% మీ మైండ్ సెట్ మారద్ది. మనం ఇక నుంచి ఇట్లా ఉందాము, ఓ డైలీ లేద్దాము, ఓ టైంకి తిందాము, ఇలా వర్క్ స్టైల్ మార్చడం మీ జీవితంలో క్రమశిక్షణలో భాగంగా ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు 4వ ఇంటి అధిపతి 5వ ఇంటి అధిపతి కాబట్టి గృహ నిర్మాణ విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మీ పాప కానీ మీ ఎవరైనా సంతానం ఉంటే వాళ్ళు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ ఒకవేళ మీ జాతకం ప్రకారం ఈ హైయర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే అవకాశాలు ఉంటే దాంట్లో ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశాలు ఉంటాయి. సో చాలా వరకు మంచి రిజల్ట్స్ చెప్తున్నారు కాబట్టి 6వ భావానికి. బట్ నేనేమంటానంటే ఇది కొంచెం హెల్త్ పరంగా కూడా మీరు డైట్ ఫాలో అవ్వడం చాలా మంచిది. మీ మేనమామ గారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి వారికి మాత్రం ఈయన పంచమ భావంలో ఖచ్చితంగా ఉంటున్నారు కాబట్టి, ఈయన 4వ ఇంటికి 5వ ఇంటికి ఆధిపత్యం వహిస్తున్నారు కాబట్టి 3, 4 కాబట్టి మీరు ఇల్లు మారడం అనేది, తర్వాత మీ యొక్క సంతానం విషయంలో వాళ్ళ హెల్త్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ యొక్క బ్రదర్ యొక్క విషయంలో జీవితంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆయన యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొంచెం మార్పు చేర్పులు జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. గృహ మార్పు అనేది చెప్పుకోవచ్చు చాలా వరకు. ఎందుకనంటే ఆల్మోస్ట్ అది పిల్లల చదువు కోసం వేరే చోటకి మారాల్సి వస్తుందండి, మేము ఇల్లు అంటుంటారు చూసారా, అటువంటి సంఘటనలు ఇప్పుడు ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3వ ఇల్లు మారడం, 4వ ఇల్లు గృహము, 5వ ఇల్లు పిల్లల చదువు కోసం మారే అవకాశాలు వస్తాయి. ఇది కూడా చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఈ కర్మలన్నీ కూడా అంటే ధనుర్లగ్నం తీసుకోండి. ధనుర్లగ్నం ధనుసు రాశి వాళ్ళకి 2వ ఇంటి అధిపతి 3వ ఇంటి అధిపతి అయ్యాడు. మీకు 4వ ఇంట్లో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నారు కాబట్టి ఈ ధనం సంపాదించే విషయంలో కానీ, కమిషన్ బేస్డ్ విషయంలో కానీ మీకు గృహ నిర్మాణం సంస్థలో భాగంగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, అది చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు ఒకవేళ మీకు 4th హౌస్ మదర్ది కాబట్టి మదర్ యొక్క హెల్త్ విషయంలో మేజర్గా హెల్త్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఆమె యొక్క హెల్త్ చూసుకోవాలి. ఎందుకనంటే జీవకారకత్వాలని సహజ పాపులు దెబ్బతీస్తారని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. కోర్స్ మీకు ఇక్కడ 2వ ఇండ్లు 3వ ఇంటి ఇక్కడ ఏంటంటే ధనస్థానాన్ని ఇవి మెటీరియలిస్టిక్ కాబట్టి ఇవి ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉంటాయి త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్స్ అనమాట. సో 3వ ఇంటికి ఆధిపత్యం వహించున్నాడు కాబట్టి మీరు ప్రయాణాల ద్వారా లాభపడే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఆ ప్రయాణాల వల్ల కూడా మీకు కూడా అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకైతే బాగా వర్తిస్తుంది. మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ప్రయాణాలు ఉంటాయి. బట్ అది అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ అయి ఉంటుంది డెఫినెట్గా. సో మకర లగ్నం మకర రాశి వాళ్ళకి ఈయన 3వ ఇంట్లో ఉంటున్నారు. 3వ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది సోదరీమణులకి సంబంధించింది. మనకి కొత్తగా వెహికల్ కానీ ఒక స్థలం కానీ అమ్మడం దాని ద్వారా డబ్బు రావడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఒకటే ల్యాండ్స్ ఉన్న వాళ్ళు అమ్ముకోవచ్చు, అమ్మి దాని ద్వారా డబ్బు. ఎందుకంటే మకర లగ్నానికి 2వ ఇంటి అధిపతి కూడా శనిదేవుడే కదా. సో లగ్నాన్ని ద్వితీయాన్ని రెండింటిని యాక్టివేట్ చేస్తున్నాడు. సో దాని ద్వారా మీ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడం కావచ్చు, మీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు రావడం కావచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే మీ యొక్క శారీరకమైన నిర్మాణంలో మంచి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క కాన్షియస్నెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అంటే మీ లైఫ్ని చూసే విధానం మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనే పాయింట్లో అంటే కొంతమంది ఇల్లు మారుతారు, అక్కడి నుంచి లైఫ్ స్టైల్ వేరే రకంగా మారచ్చు. ఎందుకంటే 3వ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కదా శనిదేవుడు. అక్కడ తర్వాత మీ జాతకంలో దశలు బాగున్నాయనుకోండి, బాగా మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. 2వ ఇంటి అధిపతి కూడా అయ్యాడు కాబట్టి. సో త్రూ కమ్యూనికేషన్ ద్వారా త్రూ మాట తీరు వల్ల కానీ ధనం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఈ టైంలో జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కుంభలగ్నం కుంభరాశి వారికి లగ్నాధిపతి మీకు ద్వాదశాధిపతి అయ్యాడు. సో ఖర్చుల విషయంలో కుటుంబ ఖర్చులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. పెళ్ళిళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా మార్పులు చేర్పుల వల్ల కావచ్చు, లేదా అప్పులు తీర్చే విషయంలో కావచ్చు, మీ డబ్బులు అనేవి ఖచ్చితంగా కొంత స్పెండ్ అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. ధనస్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి.
మీకు ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా అంటే మౌత్ అల్సర్స్ రావడం కానీ లేదా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీకు పర్టికులర్గా ఒక ఫారెన్ ట్రిప్ అనే చెప్పను, ఏదైనా ఒక నదిని దాటి వెళ్ళి ఏదైనా అవకాశాలు ఉంటాయి. అంటే అది వ్యాపార రీత్యా కావచ్చు, ఇంట్లో పని రీత్యా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక టెంపుల్కి వెళ్తారు, ఆ టెంపుల్ కూడా మీకు బాగా విశిష్టంగా అమ్మవారి టెంపుల్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే కుంభలగ్నం వాళ్ళకి 9th ఎవరు శుక్రుడు. సో శనిదేవుడు కంపల్సరీగా శుక్రుడు అంటే అమ్మవారి మాట వింటారు కాబట్టి డెఫినెట్గా మీరు ఈ టైంలో నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా, ఎందుకంటే మీకు ఏలినాడ్స్ అనేది కూడా యాక్టివేట్ అయింది కాబట్టి. సో ఈ టైంలో మీరు ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడం 100% అవకాశం ఉంది. చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఎప్పుడైతే ఉంటాడో ఆ సమయంలో మీరు విజిట్ చేయడం అనేది చాలా చెప్పదగిన సలహా అమ్మవారి టెంపుల్ని. సో మీకు ఏలినాడ్స్ అని జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో చూడండి. ఆ పరిహారాలన్నీ దాన్ని చెప్పినట్టు చేయండి. మీన లగ్నం, మీనరాశి వాళ్ళకి లగ్నంలోనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి అని అంటే మీ నక్షత్రం అదే ఉంటుంది కాబట్టి 100% ఇది మీకు చంద్రుడి మీదకి వచ్చున్నాడు కాబట్టి మానసికంగా మీరు వేవరింగ్ ఉంటారు డెఫినెట్గా అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. మీకు పంచమాధిపతి, మీ లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు అవుతున్నాడు. సో మీ యొక్క పిల్లల విషయంలో కంగారు పడడం అనేది కూడా జరుగుతుంది. కానీ ఏదేమైనా అది మీకు ఎవరెవరికి లాభిస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాభించవచ్చు, లేదు లిక్విడ్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదు ఒకవేళ ప్రయాణాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి లాభించే అవకాశాలు ఉంటాయి. అంటే చంద్రుడిని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి. ఒకవేళ మీకు బాగా మానసిక కంగారు ఉంటే మీరు ఏదైనా ట్రిప్ వేయండి, లాంగ్ ట్రిప్ వేసిన తర్వాత మీకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏదైనా ట్రిప్ డెఫినెట్గా. సో మీన లగ్నం, మీన రాశి వాళ్ళకి ఏం చేయాలి అనేది పాయింట్లో అది వేరే వీడియో చేస్తున్నాను, ఆ రెమెడీస్ పాటించండి. బట్ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారినప్పుడే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందండి అని చెప్పేదానికి ఈ వీడియో. ఎందుకంటే ఇది శనిదేవుడి నక్షత్రం, మీలో ఒక మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వ నిర్మాణాన్ని బాగా తొలిచివేసే అంశాలు జరుగుతాయి. అంటే జీవితాన్ని ఇలా కూడా చూడాలి, మనం ఇలా మారాలి. ఒక రకంగా ఈ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఇంకా లెట్ ఇట్ గో పాలసీని అలవాటు చేసుకోవాలి. అంటే నిర్లిప్తత, ఇది అంతా మన మంచికే జరిగింది అనుకునే ఒక భావన. ఈ భావాన్ని మనం పెంపొందించుకోవడం ద్వారా, గ్రాటిట్యూడ్ని పెంచుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈ టైంలో మంచి రెమెడీకి పాటించిన వాళ్ళు అవుతారు. ఓకేనండి. సో ఇది బేసిక్గా ఏంటంటే మనకి శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ లగ్నాల వాళ్ళకి అనేది మనం మాట్లాడడం జరిగింది. సో జనరల్గా ఇది ట్రాన్సిషన్ అక్టోబర్ 3 వరకు ఈ ఫలితాలు మనం చూడొచ్చు. ఓకేనండి. నమస్కారం, మీ రాజేష్.